స్టార్ హీరోల పారితోషికాలు ఇటీవల అమాంతం పెరిగిపోతున్నాయి. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సూపర్ స్టార్స్ ఏకంగా 100 నుంచి 200 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ 150 నుంచి 200 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారట. అలాగే చిరంజీవికి 100 కోట్ల ఆఫర్ వచ్చింది. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్లకు వాళ్ళు నటిస్తున్న సినిమాలకు 100 కోట్లకు పైగానే ముట్టుతుందట. మరోవైపు తమిళంలో రజనీకాంత్, తలపతి విజయ్ 100 కోట్లు దాటేశారు. జైలర్ కోసం రజనీ 200 కోట్లు తీసుకున్నారు. ఇప్పుడు విజయ్ 200 కోట్లు తీసుకోబోతున్నాడు తన తదుపరి చిత్రం కోసం. మరోవైపు బాలీవుడ్ లోనూ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ వంటి స్టార్స్ 100 కోట్లకు దగ్గరలో ఉన్నారు. అయితే ఒక బాలీవుడ్ హీరో మాత్రం ఏకంగా నిమిషానికి 4.5 కోట్ల పారితోషికం తీసుకోవడం సంచలనంగా మారింది. అది తెలుగు సినిమాకే కావడం విశేషం. మరి ఆ బాలీవుడ్ స్టార్ ఎవరు, ఆ తెలుగు సినిమా ఏంటనేది చూద్దాం. రాజమౌళి బాహుబలితో సంచలనాలు క్రియేట్ చేశాడు. సినిమా బడ్జెట్, కలెక్షన్ లెక్కలను మార్చేశాడు. భారీ సినిమాలు చేయొచ్చనే ధైర్యాన్ని ఇచ్చాడు. దీంతో ఆ తర్వాత 100 కోట్ల బడ్జెట్తో సినిమాలు రూపొందడం ప్రారంభమయ్యాయి. ఇప్పుడు 10కి పైగా చిత్రాలు ఇలా 100 కోట్ల బడ్జెట్తో రూపొందుతున్నాయి. సినిమాలు తెలుగులో ఉండటం విశేషం. అయితే రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సుమారు 400 కోట్ల బడ్జెట్తో తెరకెక్కింది. ఆర్ఆర్ఆర్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ మెయిన్ హీరోలుగా చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ గెస్ట్ రోల్ చేశారు. సముద్రకని, శ్రియా, ఆలియా భట్ ఇతర పాత్రలో మెరిశారు. ఈ సినిమాకి ఎన్టీఆర్, రామ్ చరణ్లకు 35 కోట్ల వరకు పారితోషికం ఇచ్చారట. ఆ తర్వాత పెంచారని సుమారు 50 నుంచి 75 కోట్ల వరకు వెళ్ళిందని ప్రచారం. అలాగే గెస్ట్ రోల్ చేసిన అజయ్ దేవగన్ కు కూడా అంతే పారితోషికం అందించారట. ఆర్ఆర్ఆర్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ మెయిన్ హీరోలుగా చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ గెస్ట్ రోల్ మాత్రమే చేశారు. ఆయన పాత్ర నిడివి 8 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఇందుకోసం ఆయనకు నిర్మాత డివివి దానయ్య 35 కోట్ల పారితోషికం ఇచ్చాడట. ఇలా ఆయనకు నిమిషానికి 4.5 కోట్ల పారితోషికం దక్కిందని చెప్పొచ్చు. ఈ లెక్కన ఆయన సినిమా మొత్తం ఉంటే 200 కోట్లు కూడా దాటేస్తుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆయన హీరోగా చేసిన సినిమా 35 కోట్లే పారితోషికం తీసుకుంటాడు. కానీ సినిమా సక్సెస్ అయితే ప్రాఫిట్ షేర్ ప్రకారం 50% తీసుకుంటారట. ఇలా ఆయన ఒక్కొక్క సినిమాకు 100 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ దక్కుతుందని తెలుస్తోంది. ఇప్పుడు చాలా మంది స్టార్ హీరోలు ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. పారితోషికం తక్కువ తీసుకొని ప్రాఫిట్ లో షేర్స్ తీసుకుంటున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న SSMB 29 కూడా మహేష్ బాబు అలానే పారితోషికం కాకుండా ప్రాఫిట్ లో షేర్ తీసుకోబోతున్నారట. అదే సమయంలో నిర్మాణంలోనూ భాగమవుతున్నారట. ఆయనతో పాటు మిగిలిన బిగ్ స్టార్స్ కూడా ఇదే దారిలో వెళ్తున్నారని తెలుస్తోంది.